హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. ఏంటి బెల్లం చూపిస్తున్నాను, పొంగల్ అనుకుంటున్నారా? కాదు, ఇది అమ్మ అరిసెలు చేస్తుంది. అరిసెల పిండి అయితే పట్టించుకొని వస్తుంది. ఈలోపు మేము బెల్లం అంతా దంచి పెట్టేసి ఇటు రోట్లో ఇలాచీలు దంచుతున్నాం. అమ్మ వచ్చిన తర్వాత ఆ పిండి అరిసెల ప్రాసెస్ అంతా చూపించింది. బెల్లం పాకం అయితే రెడీ అవుతుంది. మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్న ఒక టిప్ ఏంటంటే, ఇది మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ బెల్లం వేసుకొని లైట్ గా కరిగించుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో కరిగించిన దీంట్లో జల్లెడ పెట్టి జల్లెడతో ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే యూజ్ చేయాలి. అప్పుడైతే ఇసుక చెత్త అదంతా ఉండదు. అయితే టెస్ట్ చేద్దాము, బెల్లము పాకం వచ్చిందా లేదా. రాలేదు, ఇంకా ఉడకాలి. అది ఇసుక దాంట్లో గానుగలో నుంచి అట్లనే పట్టేస్తారు కదా, అది బెల్లంది ఇసుక వస్తుంది, మళ్ళీ దాంట్లో చెత్త కూడా వస్తుంది. డైరెక్ట్గా వేసుకుంటే అది అరిసెలకి కరకరలాడుతా తగులుతుంది ఇసుక రాళ్ళు. కొంతమంది తెలియక కూడా అట్లనే వేసేసుకుంటారు, పాకం ఇదైపోతుందేమో అని. ఇది లేత పాకం, ముదురు కొంచెం అంటే ఇట్లా గట్టిగా వచ్చేసింది, ఇంకొంచెం ఉడకాల. అట్లా పొంగు రావాలి. ఇప్పుడు పాకం అయ్యింది చూడు, వాసన కూడా తెలిసిపోతుంది. బెల్లం పాకం ఉడికినప్పటికి బెల్లం పాకం కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు అయ్యింది, ఇట్లా వచ్చేసింది. ఇట్లా గట్టిగా అయిపోద్ది. ఇక చెయ్యి కంటుకోకుండా ఇట్లా వచ్చినప్పుడు అది అట్లా సౌండ్ రావాలా. సౌండ్ రాకపోయినా సరే ఇదిగో ఇట్లా ముద్ద వచ్చేస్తే అయిపోయాయి. ఇదిగో రౌండ్గా వచ్చేసింది, అది వచ్చేసింది. అట్లా పొంగు వచ్చేసిందంటే వచ్చినట్టే. ఇప్పుడు పిండి పోసుకోవటానికి దించుకోవాలా. పిండి చూపించావా? పిండి చూపియమ్మా. పిండి అక్కడ ఉంది. దించేసుకొని చిన్న పొయ్యి, వంటగది అయిపోయి మాకు అన్నీ ఇరుకు. ఆ పిండి దిగో, క్యాన్ తీసుకురానా, హాల్లో పెట్టుకొని చేసుకుందాం. తొందరగా తీసుకురా క్యాన్. ఇది మెత్తగా ఉంటే జల్లించుకోవటం అవసరం లేదు, మెత్తగా లేకపోతే జల్లించుకోవాలి పిండిని. ఇలాచి ఎప్పుడు వేస్తావా? ఇలాచి పొడి తీసుకురా. ఇలాచి పొడి వేసేయాలి. పిండి ఇట్లా ముందు దీంతో ఇట్లా కలుపుకుంటుండాలి. అది గడ్డలు రాకుండా పొడి పొడిగా అనుకుంటా చేసుకోవాలి. పిండి అయితే తడిగానే ఉండాలి. బెల్లం చెప్పలేదు కొలత మీకు. కేజీ పిండికి బాగా స్వీట్ తినేవాళ్ళేమో కేజీ వేసుకుంటారు, కానీ 30 కేజీ వేసుకుంటే స్వీట్ బాగానే ఉంటుంది. కేజీ బియ్యానికి 30. నేను 3 కేజీల పిండికి 2 కేజీలు బెల్లం వేసిన. పొయ్యి వెలిగించుకున్నాము, నూనె పోసుకుంటున్నాం, పాండి పెట్టిన. కలిపేసుకొని ఇది ఇక్కడికి తెచ్చుకున్నాము పొయ్యి దగ్గరికి. ఇట్లా కలుపుకోవాలి. ఇంత కూడా ఉండొద్దు, పిండి కనిపించద్దు. పిండి కనిపిస్తే బాగోదు అరిసి కూడా.
పిండి లేకుండా గడ్డలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా రావాలి. ముద్ద కడితే ముద్ద చేతికి వచ్చేటట్టుగా 3 కేజీలు పిండికి నేను 2 కేజీలు బెల్లం వేసాను. ఇంకా ఎక్కువగా స్వీట్గా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కేజీ ఎక్కువ వేసుకోవచ్చు. మాకేమో స్వీట్ వద్దు అంటున్నారు. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా రావాలి. ఇదిగో ఇట్లా చేతికి చెయ్యి కంటుకోవటం లేదు చూడు. నేను ఇంకా నెయ్యి కూడా పోయలేదు దీంట్లో. ఇట్లా కట్టుకుంటే ఇట్లా ముద్ద రావాలి. కరెక్ట్గా మనం పాకం మంచిగా కొట్టుకుంటే ఇట్లా వచ్చేసిద్ది. ఇక మనం చేసుకునే వాళ్ళకి మంచిగా వచ్చేసిద్ది. కవర్ పెట్టుకొని ఇట్లా నేను నూనె కవర్ పెట్టేసిన ఇదే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా నూనె అద్దుకుంటే చేసుకోవాలా. నూనె లేదంటే నెయ్యి. నెయ్యితో కూడా వేసుకుంటే బాగానే ఉంటాయి. ఇట్లా చేసేసుకుంటే అయిపోతుంది. అది ఇట్లా వచ్చేస్తుంది కరెక్ట్గా చేసుకుంటే. అరిస అట్లా చూడు. నేను ఇట్లా ఇట్లా కొడితే కూడా ఇడలేదు చూడు. పాకం కరెక్ట్గా పిండి కరెక్ట్గా పోసుకొని మంచిగా కలుపుకుంటే ఇదిగో ఇట్లా కొట్టంలోని కరెక్ట్గా వచ్చేసింది. ఇట్లా ఇడిపోయినాయి అనుకో అది మనకి బెల్లం అన్నా మంచిగా ఉండకుండా ఉండొచ్చు. లేకపోతే పాకం కరెక్ట్గా పట్టుకోకపోతే ఇళ్ళిపోతాయి. ఇట్లా రాదు కూడా కరెక్ట్గా ఇట్లా వెయ్యంగులోనే. నేను ఇట్లా వెయ్యంగులోనే చూడు ఎంత బాగా వచ్చింది. ఇంకా అన్నీ కవర్ మీద నూనె ఉంది కాబట్టి ఇట్లా ఇదిగో ఇట్లా రావాలి. ఇది అరిసెల పాకం. ఇది మా అమ్మను చేస్తుంటే మా అమ్మను చూసి నేను నేర్చుకున్నా. ఇట్లా పొయ్యి ముట్టించాం కదా. అగ్నిదేవుడికి ఫస్ట్ పెట్టాలి మనం ఏది చేసుకున్నా కూడా. కట్లు పొయ్యి అయితే కట్లు పొయ్యిలో వేసేసేది మా అమ్మ. నేను ఇట్లా పెడుతున్నాను. మనకు కాగిందా లేదా అని చూసుకోవడానికి చిన్న ఇట్లా అనుకొని ఇట్లా వేసుకుంటే పైకి తేలితే కాగినట్టు, అది కాకపోతే కిందనే ఉండట్టు. ఇంకా కాగలేదు అందుకే కిందనే ఉంది పిండి వేస్తే. మేము ఇలా అరిసెలు చేస్తున్నాము. ఏళ్ళతో ఒత్తుతున్నాము. అమ్మ అటు అరిసెలు తీసి నూనెలో వేసి తీసి ఒత్తుతుంది. అరిసెల పీట ఉండింది కానీ అది కనిపించట్లేదు. మీద సామాన్లు ఎక్కడ ఉందో ఏమో తెలియట్లేదు. అరిసెలు అయితే ఇలాగొచ్చేసినాయి. దీంట్లో పెట్టేశాను. అరిసెలు చేసినాక కొంచెం 1 కిలో పిండి మిగిలించుకొని సకినాలు కూడా చేశాను. ఇదిగో సకినాలు నేను ఎప్పుడు చేయను, ట్రై చేసిన. ఫస్ట్ టైం అమ్మ ట్రై చేసిన బాగా వచ్చేసినాయి. కిలో పిండికి ఇవన్నీ అవి నీ సకినాలు. ఇవి అరిసెల పిండి లాగానే ఇది కూడా పొడి పిండి నానేసి పట్టించుకోవాలి. పట్టించుకుంటేనే వస్తాయి ఈ సకినాలు. కానీ భలే టేస్ట్గా ఉండి ఇగో గట్టిగా ఉంటాయి అన్నారు కానీ గట్టిగా లేవు. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది సకినాలు. సకినాల తర్వాత ఇదిగో మురుకులు చేశాను. మురుకులు జంతికలు అన్నీ అంటారు. మురుకులు చేసిన తర్వాత చెక్కలు. ఇవి మా పిల్లలకు చాలా ఇష్టం. ఇవి అరిసెలు ఇష్టం ఉండదు అంతగా. ఈ అరిసెలు మా ఆయనకి ఇష్టం. నేను మా ఆయన మా అమ్మాయి ఇంకొక అమ్మాయి పెద్ద అమ్మాయి తింటాం. ఇవి అన్ని తినేస్తాం. 9 రోజులు అవుతుంది తిండికి. ఇవి మా వాళ్ళకి ఇవి ఇష్టపడతారు. కొన్ని చేసిన ఎక్కువ చేయలేకపోయాను అందుకే కొన్ని చేసిన. కేజీ ఈ కేజీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొంగలు పెడుతున్నాము నైవేద్యం దేవుడికి. మకర సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ భోగి కనుమ అన్ని భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ముక్కనుమ కూడా. అరిసెలు చేసిందమ్మ నిన్న. ఇవాళ దేవుడికి పొంగలు పెట్టుకుంటున్నాము. మా ఈరోజు ఏమేమి కూరలు చేస్తున్నాం మమ్మీ? ఇవాళ పులిహోర అయితే కంపల్సరీ.
పప్పు, పులిహోర, పచ్చడి. రేపు ఉంటుంది అసలైన మటర్ ఫేవరెట్ థింగ్ అందరికి, కనుమ రోజు. కనుమ రోజు. ఆ రోజుకి గారెలు అవన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి ఈరోజు అయితే దేవుడికి పూజ చేసాము, దేవుడికి చూపిస్తాము. నెయ్యి తాలింపు పెట్టకుండా డైరెక్ట్ వేసేస్తుంది. తాలింపు పెట్టకూడదు, పెట్టుకోవచ్చు ఎవరెవరి ఇష్టము. దేవుడికి నైవేద్యం ఎక్కాలి కదా. నెయ్యి కూడా వేసేసా, అన్నీ వేసేసాను. ఇది మా పొంగల్ కుండ. ఇది పొంగల్ కుండ అంటారమ్మా? పొంగల్ కుండ. పొంగల్ కుండ అందరూ పొంగళ్ళు పెట్టుకుని ఇవాళ నైవేద్యం ఇడుస్తారు. పెద్దోళ్ళకి కూడా చేసుకుంటారు ఇవాళ. మనం చేసుకున్న పిండి వంటలన్నీ దేవుడికి పెట్టి పెద్దవాళ్ళకి కూడా పెడతారు. వాళ్ళకి ఏమేమి ఇష్టమో ఇవాళ అందరికి పెట్టి బత్యం కూడా ఇస్తారు. ఇట్లా వాళ్ళు వస్తారు కదా, బాపు నాయనకైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు గంగెద్దులు తీసుకొని వస్తారు చూడు, వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది. వాళ్ళకి అన్ని పెట్టి బత్తం ఇస్తే ఇంకా చాలా మంచిది. ఇవాళ నేను ముగ్గు వేసాను, ముగ్గు చూపిస్తాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టేసి, ఇదిగోండి నా ముగ్గు. నేను వేసాను ముగ్గు చిన్నగా. ఇక్కడ నడవడానికి ఎక్కువ స్పేస్ ఉండదు, అందుకే చిన్నగా వేసాను. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న భోగి రోజు దేవుడిని అంతా శుభ్రం చేసేసి మళ్ళీ బొట్లు పెట్టి దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇవాళ మకర సంక్రాంతి పూజ చేసేసాము. అమ్మ నైవేద్యం, అమ్మ పూజ చేసింది, అమ్మ నైవేద్యం చేస్తుంది. నైవేద్యం చేసిన తర్వాత నైవేద్యం ఎక్కించి మనం చేసుకున్న పిండి వంటలన్నీ దేవుడికి సమర్పించుకున్నాం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి వంటలు. అక్కడ రెడీ అవుతున్నాము. మా ఇంట్లో రెడీ అయ్యేటప్పుడు గోల జరుగుతుంది, అది వేసుకోవాలి ఇది వేసుకోవాలనేసి. అమ్మ చేసిన వంటలన్నీ ఇవి. నైవేద్యం పచ్చిపులుసు, ఇది చింతపండు రసం అన్నమాట. రైస్, పులిహోర. పులిహోర లేనిది పండగే ఉండదు కదా. పులిహోర. ఈ టమాటా పచ్చడి ఉంది కానీ మాకు మళ్ళీ ఇంకో పచ్చడి కావాలి. పచ్చడి అయితే కంపల్సరీగా ఉండాలి మా ఇంట్లో. ఇది ఏం ఎండుమిరపకాయల పచ్చడమా? నువ్వులు వేసిన నువ్వులు, టమాటా, ఎండుమిర్చి పచ్చడి. ఇది ఇప్పుడైతే భోజనం చేసేస్తాము. ఈ వ్లాగ్ కంటిన్యూషన్ రేపు కూడా ఉంటుంది, మొత్తం చూడండి. వైపు మటన్ చికెన్ అవుతుంది, ఇటువైపు ఏమో గారెలకి పిండి రుబ్బుతున్నాము మేము. ఈ రోజుకి ఒక మెమరీ ఉంది. ఈరోజు మా తాతయ్య ఇచ్చింది, మా మమ్మీ వాళ్ళ డాడీ. సో అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ నుంచి అమ్మకి ఇచ్చేసారు ఈ రోలు కంపల్సరీ. ఎన్ని మిక్సీలు, గ్రైండర్లు ఏమున్నా కానీ దీంట్లో ఏదో ఒకటి పచ్చడి కానీ పిండి వంటలు కానీ ఏదో ఒకటి రుబ్బి చేస్తుంది అమ్మ. అసలు దీన్ని వాడకుండా అటు పక్కన పెట్టకుండా ఉండదు. తన ఫేవరెట్ ఇది. ఇంకొంచెం పిండి ఉంది, ఇది అయిపోతే గారెలు వేసేసుకుందాం. ఒక వాయి అయితే అయిపోయింది. ఫస్ట్ వాయిలో అల్లం, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసానికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. తగిలింది. ఈ వాయిలో ప్లేన్, మళ్ళీ ఇంకో వాయిలో ఉల్లిపాయలు వేసుకుంటాం. గారెలు రోట్లో రుబ్బితే చాలా టేస్ట్ ఉంటాయి. బాగా నల్లగా అనిపిస్తుంది మా కొంచెం. అంటే అన్ని పిండి వంటలు దీంట్లోనే చేసేసిన, ఇంకా అది మళ్ళీ కడగటం ఎందుకని ఇంకా అది అలాగే ఉంచేసి గార్లిక్ కూడా వాడేస్తున్నా. ఇప్పుడు ఇది అదేంటి అరిసెలు చేసిన నూనె కాదు కదా? కాదు, వేరే నూనె. చెక్కలు మురుకులు చేసింది. అరిసెలు చేసిన దాంట్లో వేస్తే తీయగా అయిపోతాయి గారెలు కూడా.
తీపి గారెలు అవుతాయి. తీపి గారెలు, స్వీట్ గారెలు అయిపోతాయి. నాకు ఈసారి సంక్రాంతి పండుగ చాలా నచ్చింది. ఎందుకంటే మా అమ్మ చాలా సంవత్సరాల నుంచి పిండి వంటలు చేయడం మానుకుంది. అమ్మకి హెల్త్ బాగాలేక ఆయిల్ ఇట్లా పీలుస్తుంటే ఎక్కువ ఫేస్ మొత్తం ఇట్లా స్వెల్ అయిపోయింది. అంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పిండి వంటలు అంటే మా అమ్మనే స్పెషలిస్ట్. కాలనీలో ఉండే వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి వెళ్ళిద్ది. వాళ్ళందరూ పాకం పట్టడానికి అడుగుతారు, అమ్మ అయితే మంచిగా పాకం పట్టిద్ది అనేసి. పాకం పట్టించిద్ది, మురుకులు ఎలాగా పిండి కల్పించాలో కల్పించి వచ్చిద్ది. వాళ్ళు అడుగుతారు కదమ్మా, వద్దాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పాకం, మురుకులు, చెక్కలు వీటికి పిండికి ఎలా కలపాలో చూపించి చేపించి వచ్చిద్ది. పొద్దున్నే మాకు పిండి అన్ని రెడీ చేసి మిషన్కి మిల్ కడిగడానికి పంపించేసి వచ్చేసిద్ది. వాళ్ళకి ముందు పాకం అవన్నీ పట్టించిన తర్వాత లాస్ట్కి ఎప్పుడు 8కి అలా మా ఇంట్లో చేసిద్ది. అప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ 12-1 అయ్యేది. ఆ పిండి వంటలు రూమ్ నిండా పెద్ద పెద్ద గిన్నెల నిండా ఉండేవి. అరిసెలు, మురుకులు, చెక్కలు, లడ్లు కూడా చేసేదమ్మా. ఇప్పుడు చేయట్లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తుంది. అది కొంచెం మేము కూడా హెల్ప్ చేస్తున్నాం. ఎక్కువ ఆయిల్లో ఉండకుండా కొంచెం షిఫ్ట్లుగా ఇట్లా డివైడ్ చేసుకొని చేస్తున్నాం. లేదంటే ఇప్పుడు అదే కదా మీకు ప్రీవియస్ బిట్లో కనిపిస్తుంది, కొంచెమే 2-3 కేజీలు చేసింది అమ్మ. మొత్తం అన్ని పిండిలు కలిపి 4 కేజీస్, 2 కేజీస్ అరిసెలు, 1 కేజీ మురుకులు, 1 కేజీ చెక్కలు, సకినాలు. సో ఈ పండగ నాకు చాలా నచ్చింది. అమ్మ పిండి మొత్తానికి పిండి వంటలు చేసింది, కొంచెం అయినా సరే. మొత్తం పింక్ కలర్లు అయిపోయి ఫేస్ అంతా ఉబ్బిపోతుంది, అట్లా అయిపోయింది ఇప్పుడు ఆయిల్ దగ్గర ఉంటే. అందుకే చేయటంలా మానుకున్నాను, తక్కువ. సో ఇది వాటర్ పడుతుందమ్మా. గారెలు వేసేస్తుంది, చికెన్ మటన్ చేసేసింది. ఈరోజు మీరు కనుమ రోజు ఇంకా గారెలతో పాటు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మంచిగా చేసుకొని తినండి. ఇవాళ ముక్కను మంచిగా లాగేయండి. ముక్కలు వేసుకొని గారెలు, పూరీలు, చపాతీలు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు చేసుకొని. ఇవాళ ఇటు చూపియమ్మా, మటను, చికెను అన్నీ చూపి. గారెలు, మటన్, చికెనా, ఇది నాటుకోడి పులుసు. ఇంతల వైపు మటన్. ఇది మా పండగ. మేము పండగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. కమెంట్ పెట్టండి మీకు పండగ మొత్తం ఈ వీడియో ఎలా నచ్చింది అండ్ మీరు పండగ ఎలా చేసుకున్నారు. సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.